ఈ సెషన్లో మనం జావా స్క్రిప్ట్లో ఉన్న బుల్టిన్ లేదంటే నేటివ్ ఆబ్జెక్ట్స్ అయిన నంబర్ ఆబ్జెక్ట్, బూలెన్ అండ్ స్ట్రింగ్ ఆబ్జెక్ట్స్ గురించి చూస్తాం. మరి జావా స్క్రిప్ట్లో నంబర్ అనేది ఒక బుల్టిన్ ఆబ్జెక్ట్. ఇది న్యూమరికల్ వాల్యూస్ని అంటే ఇంటిజర్ లేదంటే ఫ్లోటింగ్ నెంబర్స్ని స్టోర్ చేసుకునేదానికి ఉపయోగపడుతుంది. దానికి సంబంధించిన వేరియబుల్స్ని తీసుకోవచ్చు. మరి దీనికి సంబంధించి ప్రాపర్టీస్ ఉంటాయి, మెథడ్స్ ఉంటాయి. ప్రాపర్టీస్ చూడండి, మ్యాక్స్ అండర్ స్కోర్ వాల్యూ అంటే మ్యాక్సిమం వాల్యూ ఎంత స్టోర్ చేయొచ్చు నంబర్లో అనేదానికి, అట్లనే మినిమం వాల్యూ ఎంత, ఇట్లా నంబర్ ఆఫ్ ప్రాపర్టీస్ ఉన్నాయి. అట్లనే మెథడ్స్ ఉన్నాయి. మరి వీటిని ఎగ్జాంపుల్లో చూసినట్లయితే చూడండి, ఇక్కడ వేర్ ఎక్స్ అనేది ఒక వేరియబుల్, దేనికి నంబర్ ఆబ్జెక్ట్కి. ఇక్కడ ఎన్ అనేది క్యాపిటల్ అండి, నంబర్ ఆబ్జెక్ట్కి ఒక వేరియబుల్. సో దీంట్లో వాల్యూని మనం అసైన్ చేయడం జరిగింది. సో అంటే కన్స్ట్రక్టర్ని ఇనిషియలైజ్ చేసాం ఎక్స్ అనే దానికి. సో సమ్ వాల్యూని 5.678 అనే వాల్యూని ఇవ్వడం జరిగింది. ఓకే, మరి ఈ యొక్క నంబర్ ఆబ్జెక్ట్లో మ్యాక్స్ వాల్యూ ఎంత ఉంటుంది అనేది నంబర్ డాట్ మ్యాక్స్ అండర్ స్కోర్ వాల్యూ అంటే ఆబ్జెక్ట్ డాట్ మ్యాక్స్ అండర్ స్కోర్ వాల్యూ అంటే మ్యాక్సిమం నంబర్ ఆబ్జెక్ట్లో ఎంత, అట్లనే మినిమం వాల్యూ ఎంత. నెక్స్ట్ ఎక్స్ యొక్క వాల్యూ ఎంత, ఇది డిస్ప్లే అవుతుంది. సో ఇక్కడ చూసినట్లయితే ఇది మ్యాక్సిమం వాల్యూ అండి. అట్లానే మినిమం వాల్యూ మైనస్లో ఉంటుంది, ఇదేమో పాజిటివ్ కాబట్టి ప్లస్లో ఉంటుంది. అట్లనే ఎక్స్ వాల్యూ మనం స్టోర్ చేసింది ఎంత అనేది ఇక్కడ చూపించడం జరుగుతుంది. నెక్స్ట్ డెసిమల్ ప్లేసెస్ మనం ఫిక్స్ చేయొచ్చు. అది టు ఫిక్స్డ్, ఎఫ్ అనేది ఇక్కడ క్యాపిటల్ అండి, టు ఫిక్స్డ్ 2 డెసిమల్ ప్లేసెస్కి ఫిక్స్ చేసాం. యాక్చువల్గా నెంబర్ 3 డెసిమల్ ప్లేసెస్ ఉంది, 6, 7, 8 అని. బట్ ఇక్కడ టు ఫిక్స్డ్ 2 అని ఇచ్చిన దానివల్ల మనకేమవుతుంది 5.68 మాత్రమే డిస్ప్లే అయింది. అంటే అది రౌండ్ అప్ చేసి ఫిక్స్ అయిందనమాట. 6, 7ని కాస్త ఈ 8ని తీసేసి దాన్ని రౌండ్ అప్ చేసి 6, 8గా ఇవ్వడం జరిగింది. ఓకే, అట్లనే ఎక్స్ డాట్ టు ప్రిసిషన్ అంటే టోటల్ నంబర్ ఎన్ని డిజిట్స్ కలిగి ఉండాలి, 2 అని ఇచ్చాం. అంటే నంబరు ఎంత ఉన్నా సరే, అంటే డాట్ తర్వాత ఎన్ని డిజిట్స్ ఉన్నా డాట్ ముందర తర్వాత టోటల్గా కలిపి 2 మాత్రమే, 2 డిజిట్స్ మాత్రమే ఉండాలి. అందుకనే 5.7, యాక్చువల్గా 5.68 అని ఉంది. దాన్ని రౌండ్ అప్ చేసి 6ని కాస్త 7గా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈ విధంగా మనం రిమైనింగ్ నంబర్ రిలేటెడ్ మెథడ్స్ని కూడా వాడుకోవచ్చు. అట్లనే నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే స్ట్రింగ్ ఆబ్జెక్ట్ ఎలా ఉంటుంది. మధ్యలో మనకి బూలెన్ ఆబ్జెక్ట్ కూడా ఉందండి. బూలెన్ కూడా సిమిలర్. బూలెన్లో ఏముంటాయి, ట్రూ ఆర్ ఫాల్స్ వాల్యూస్ స్టోర్ అయ్యి ఉంటాయి. సో దీన్ని మనకి వాల్యూ ఈక్వల్ టు న్యూ బూలెన్ ఆఫ్ అని ట్రూ ఆర్ ఫాల్స్ అనేది ఇక్కడ ఇవ్వచ్చు. ఓకే, ఎనీవే నెక్స్ట్ స్ట్రింగ్కి ఎగ్జాంపుల్ చూసినట్లయితే సో ఇక్కడ స్ట్రింగ్ ఆబ్జెక్ట్ని ఈ విధంగా కన్స్ట్రక్ట్ చేసామండి. ఎస్ ఈక్వల్ టు న్యూ స్ట్రింగ్ ఆఫ్ అని సమ్ స్ట్రింగ్ విత్ ఇన్ కొటేషన్స్లో ఇవ్వడం జరిగింది. సో దీనికి మనకి నంబర్ ఆఫ్ ప్రాపర్టీస్ ఉన్నాయి. లైక్ లెంత్ రిటర్న్స్ ద లెంత్ ఆఫ్ ద స్ట్రింగ్, టోటల్ లెంత్ ఎంత, ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి, ఇంక్లూడింగ్ స్పేసెస్ ఎవ్రీథింగ్ అనేది చెప్పడం జరుగుతుంది. అట్లనే నెంబర్ ఆఫ్ మెథడ్స్ ఉన్నాయి. ఈ మెథడ్స్ వాటి డిస్క్రిప్షన్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. వీటిల్లో కొన్ని మెథడ్స్ని మనం ఇప్పుడు ఎగ్జాంపుల్ ద్వారా చూద్దాం. చూడండి,
ద లెంత్ ఆఫ్ ద స్ట్రింగ్ ఎస్ డాట్ లెంత్. మరి ఇక్కడ బ్రౌజర్లో చూసినట్లయితే చూడండి, టోటల్ 23 క్యారెక్టర్స్ ఉన్నాయండి ఆ యొక్క స్ట్రింగ్లో. అది లెంత్ ఆఫ్ ద స్ట్రింగ్. అట్లనే క్యార్ అట్ 8th పొజిషన్ ఎస్ డాట్ క్యార్ అట్ అనే మెథడ్ని ఇవ్వడం జరిగింది. 8th పొజిషన్లో ఏ క్యారెక్టర్ ఉంది, ఇక్కడ నుంచి కౌంట్ చేసుకున్నట్లయితే 8th పొజిషన్లో ఆర్ అనేది ఉంది కాబట్టి ఆర్ని అక్కడ ప్రింట్ చేయడం జరిగింది. సో మీరు చూడండి 0 1 2 3 4 5 6 7 8. ఓకే, 0 నుంచి స్టార్ట్ అవుతుంది ఎప్పుడు కూడా ఈ యొక్క స్ట్రింగ్ యొక్క ఇండెక్స్ కాబట్టి ఆర్ని అక్కడ డిస్ప్లే చేయడం జరిగింది. అట్లానే నెక్స్ట్ ఇంకొక మెథడ్ని అప్లై చేసాం. రీప్లేస్ ఎస్ డాట్ రీప్లేస్ అని ఇవ్వడం జరిగింది. రీప్లేస్ అంటే ఈ యొక్క ఒరిజినల్ స్ట్రింగ్లో ఉన్న ఒక వర్డ్ని ఎట్లా రీప్లేస్ చేయాలి. ఓల్డ్ అనే వర్డ్ని ఎడూసాఫ్ట్ అనే వర్డ్ తోటి రీప్లేస్ చేస్తుంది. చూడండి, హలో ఓల్డ్ హౌ ఆర్ యూ కాస్త హలో ఎడూసాఫ్ట్ హౌ ఆర్ యూ అని రావడం జరిగింది. అట్లనే నెక్స్ట్ సబ్ స్ట్రింగ్, ఏ పార్ట్ ఆఫ్ ద స్ట్రింగ్ అనమాట. యాక్చువల్ స్ట్రింగ్ ఇది, దాంట్లో మనకి ఏం కావాలి, ఎస్ డాట్ సబ్ ఎస్టిఆర్ 6,5 అంటే 6th క్యారెక్టర్ నుంచి ఈ క్యారెక్టర్ నుంచి మనకి ఎన్ని క్యారెక్టర్స్, 5 క్యారెక్టర్స్ రావాలి. ఓల్డ్ అని రావడం జరిగింది. ఓకే, చూడండి ఏ పొజిషన్ నుంచి ఎన్ని క్యారెక్టర్లు కావాలి, అదే సబ్ ఎస్టిఆర్. ఈ విధంగా మీరు స్ట్రింగ్ రిలేటెడ్ మెథడ్స్ని అప్లై చేసుకోవచ్చండి. నెక్స్ట్ మనం అరేస్ అండ్ రిమైనింగ్ ఆబ్జెక్ట్స్ ఎలా ఉంటాయో